నమస్తే. పరాభవనామ సంవత్సరంలో మరి కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు మరి ఆదాయ వ్యయాలేంటో చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. మరి కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు అయితే సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అలాగే మీరు ప్రవర్తించే తీరు మంచిగా ప్రవర్తించినా కూడా అది చెడుగా ఎదుటివారు తీసుకోవడం విషయాల పట్ల, ఇలాంటి విషయాలన్నిటి పట్ల కుంభరాశి వారు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మాసాలన్నీ కూడా కొంత ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండొచ్చు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారికి మరి ప్రేమ ఫలించే అవకాశాలు, ఇవన్నీ కూడా మార్చి మాసం నుంచి పరాభవనామ సంవత్సరంలో జూన్ లోపు ఇలాంటి శుభ పరిణామాలన్నీ కూడా ఉంటాయి. మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. శత్రుపీడ పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, తర్వాత రాని బాకీలు వసూలు కాకపోవడము, వ్యాపార ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడము, అలాగే స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలంటే ఆటంకాలు కలగడము, ఇలాంటి పరిణామాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసం తర్వాత, పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ తర్వాత మనకి వచ్చే ప్లవంగనామ సంవత్సరం లోపు, అంటే జనవరి నుంచి ఏప్రిల్ 7th లోపు వచ్చే మాసాలన్నీ కూడా కొన్ని విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఏ విషయాల్లో శత్రుపీడ కొంతవరకు తగ్గుతుంది, పురోభివృద్ధి ఉంటుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, కొన్ని విషయాలు పరిష్కారంగా వస్తాయి, కోర్టు విషయాలు కానీ ఇవన్నీ ఏమన్నా. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా డిసెంబర్ తర్వాత జనవరి నుంచి ఏప్రిల్ 7th లోపు వచ్చే నెలలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయన్నమాట కుంభరాశి వారికి. కానీ ఈ మార్చి నుంచి జూన్ వరకు ఏదైతే అనుకూలత ఉందో, జూన్ నుంచి మళ్ళీ అనుకూలత కొద్దిగా తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక అనారోగ్యం కానీ, మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే స్ట్రక్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జూలై నుంచి డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏర్పడతాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక అశాంతి, ముఖ్యంగా డిసెంబర్ వరకు కూడా మానసిక అశాంతి ఉంటుంది. కుటుంబంలో చిన్న కలహాలు, విషయాల్ని గ్రహించలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారు. ముఖ్యంగా కుంభరాశి వారు మరి పరాభవనామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. మరి చేసుకోవాల్సిన పరిహారాల్లో దశరథ ప్రోక్త శని శ్లోకము, ఈ శని శ్లోకాన్ని పఠించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హనుమాన్ చాలీసా పఠించడము, రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవడము, ఇవి చేసినందువల్ల కొంత నెగిటివ్ ఆలోచనలు ఇవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇక వివాహ ప్రయత్నాలు, ప్రేమ విషయాలు ఇవన్నీ కూడా మార్చి నుంచి జూన్ మాసంలో మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఏదైనా పిల్లలకి హయ్యర్ స్టడీస్, మీ కుంభరాశి సంతానం ఎవరైతే ఉంటారో వారికి హయ్యర్ స్టడీస్ కానీ, వారి వివాహాలు కానీ, మీ సంతానం యొక్క వివాహం ఇవన్నీ, అలాగే కుంభరాశిలో పుట్టిన వారి వివాహము, ఇవన్నీ కూడా కొంచెం మార్చి నుంచి జూన్ లోపు కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. మరలా వివాహ ప్రయత్నాలు ఎప్పుడు డిసెంబర్ తర్వాత, 2026 డిసెంబర్ తర్వాత ఏప్రిల్ లోపు కొన్ని ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. ప్రేమ కానీ, వివాహం కానీ, సంతానం కోరుకున్న దంపతులు కానీ. అలాగే ముఖ్యంగా కుంభరాశి గృహిణులు చాలా డిసిప్లైన్ అవసరం. డిసిప్లైన్ ఉండాలని మీరు అనుకున్నా కూడా సిచ్యువేషన్స్ అలా ఉండవు, ఏదో ఒకటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం స్త్రీలకి. ముఖ్యంగా విద్యార్థులు, స్త్రీలు ఎవరైతే ఉంటారో విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించకపోతే బ్రేక్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ జూలై నుంచి డిసెంబర్ చాలా డేంజర్ టైం ఉంటుంది. ఆ టైంలో బ్రేక్స్ ఎక్కువ ఉంటాయి స్టడీలో విద్యార్థులందరికీ కూడా. అలాగే వ్యాపారం ప్రారంభించే వాళ్ళకు కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి. కోర్టు సమస్యలు, చిక్కులు, మానసిక అశాంతి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో చెప్పిన పరిష్కారాలన్నీ కూడా చక్కగా పాటించండి. స్వస్తి.